జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నందు 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 లే నందు 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 లే నందు నీకేం కాదు నందు, నీకేం కానివ్వను. నందు 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 ప్లీజ్ నందు 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 ప్లీజ్ లే లే నందు 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 లే నందు. చూడు, ఇప్పుడు నా చైత్రలా తిరిగి వచ్చిన నిన్ను దూరం చేసుకోలేను. నందు లే ప్లీజ్. నువ్వు కూడా ఇలా నన్ను అర్థంతరంగా వెళ్ళిపోతే ఈ జీవితానికి అర్థమేంటి? లే లే నందు. నాతో చైత్ర చెప్పింది నందు, తను వదిలేసి వెళ్ళిన ప్రేమని నువ్వు కాపాడతావని. మరి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఆ ప్రేమ ఈ ప్రాణం రెండూ ఉండవు. ప్లీజ్ నందు లే నందు, లే నందు ప్లీజ్. నందు, ఇకపై నా ప్రేమని పంచుతాను, నేను నా ప్రాణంలా చూసుకుంటాను. ప్లీజ్ లే. ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద రాసింది హెచ్ఐఎన్ అని అడిగావు కదా, అది ఎన్ అంటే నందు. ఐ లవ్ యూ నందు, ఐ లవ్ యూ. నందు బావా బావా సర్లే హంస, మన నగలు మనకి దొరికాయి కదా, వదిలేసేయ్. అలా ఎలా వదిలేస్తాం వదినా? అలా అని పోలీసులకు అప్పగిస్తే మనకొచ్చేదేంటి అత్తయ్య? పోన్లేవే, అయిందేదో అయిపోయింది. వదిలేస్తే వాళ్ళ మానాన్న వాళ్ళ ఊరికి పోతారు. వాళ్ళు తప్పు చేశారమ్మా. నిజం చెప్పేస్తే వదిలేస్తా అంటున్నా. మరి నిజం చెప్పరే, అంత పొగరేంటి? అత్తయ్య, మనం జాలి పడుతున్నాం కానీ వాళ్ళు మాత్రం నోరు తెరిచి నిజం చెప్పట్లేదు. మీరన్నా ఆ నిజమేదో చెప్పేసి తప్పైంది క్షమించమని అడగొచ్చు కదా. మేం గిట్లా ఏ తప్పు చేయలేదండి. హలో. గోమతి, వీళ్ళ పంచాయతీ తేలేలా లేదు. పద, ఆ పని పూర్తి చేసొద్దాం. మా పిన్ని జగముండిది. మీరు నిజం చెప్పే వరకు వదలదు. ఆ నగిలిది మీ కూతురు కాదు కదా, అది మీ కడుపునా పుట్టలేదు, దాంతో మీకు రక్త సంబంధమూ లేదు. అలాంటి దానికోసం మీరు జైలుకి వెళ్ళాలా? ఈ నగల కేసు ఒకటే కాదు, ఆ పుండమ్మ కేసు, ఇంకా లేనిపోని కేసులన్నీ బనాయించి లోపల వేయిస్తుంది మా పిన్ని. నీకు వయసు అయిపోయింది సరే, నీకు పుట్టిన బిడ్డే అనుకుంటాను వీడు.
వాడు కూడా ఈ కేసులో ఇరుక్కుంటాడు. ఆలోచించండి. నిజం చెప్పకపోతే ఆ నకిలీదాన్ని విరాజ్ కాపాడొచ్చు, అది బానే ఉంటుంది. కానీ మీరు, మీ కొడుకు పాపం జైల్లో ఉంటారు. అదే మీరు నిజం చెప్తే వాడు మీరు హాయిగా ఉండొచ్చు. మీ కొడుకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఏం డిసైడ్ చేసుకుంటారో ఇక మీ ఇష్టం. నందు, ఇక్కడే ఉన్నా, ఇప్పుడే వస్తాను. నందు, వాటర్ తాగు. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది బావా. నందు, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, వెళ్దామా? సరే బావా. నందు, ఒక నిమిషం ఉండు. నందు, ఇదే నీ జాడని నాకు తెలిసేలా చేసింది. ఈ పట్టీయే నీ ప్రాణాలు కాపాడింది. ఇవి చైత్ర పట్టీలు, అంటే నీ పట్టీలే. వీటిని నువ్వెప్పుడూ తొడుక్కునే ఉండాలి. నందు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్దామా? హాస్పిటల్కి ఏం వద్దు బావా. వద్దా? కొంచెం మత్తుగా ఉందంతే, అంత బానే ఉంది. కాదు, ఒకసారి చెక్ చేద్దాం. అక్కర్లేదు బావా, ఇంటికి వెళ్ళిపోదాం. పద. బావా, నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఆ రణదేవ్ మన ఇంటి దాకా వచ్చి నన్ను ఎలా కిడ్నాప్ చేశాడో తెలుసా? అదే నాకు అర్థం కాలేదు. నా గదిలో నా పక్కన పడుకున్న నిన్ను వాడేలా కిడ్నాప్ చేశాడు? మన ఇంటికి వాణ్ణి రప్పించారు బావా. ఎవరు? మీ అత్తయ్య లయ స్మైలీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.